ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఉక్కపోతతో సతమతమయ్యే వేసవి కాలంలో శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కొందరు ఐస్ వాటర్ తాగితే మరికొందరు పండ్ల రసాలు మజ్జిగ తీసుకుంటూ ఉంటారు. అయితే రాత్రి పడుకునే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లటి పాలు తాగడం కూడా చాలామందికి అలవాటు. ఈ అలవాటు వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనం ఇస్తున్నట్లు అనిపించినా అసలు రాత్రిపూట అత్యంత చల్లటి పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? దీనిపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు ఒక సంపూర్ణ ఆహారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో శరీరానికి కావలసిన కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12 వంటి అత్యవసర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటన్నిటితో పాటు పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పట్టడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. అయితే కేవలం రుచి కోసం వేసవిలో పాల ఉష్ణోగ్రతను మార్చి తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పగటి సమయంతో పోలిస్తే రాత్రిపూట మన శరీరంలోని జీవక్రియలు, జీర్ణ ప్రక్రియ సహజంగానే కొంత నెమ్మదిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఫ్రిడ్జ్లోంచి తీసిన అతి చల్లటి పాలను నేరుగా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై అదనపు భారం పడుతుంది. చల్లదనం వల్ల జీర్ణక్రియ మరింత మందగించి గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు. చాలామంది రాత్రిపూట మంచి నిద్ర కోసం పాలు త్రాగుతుంటారు. అయితే నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో చల్లటి పాల కంటే గోరువెచ్చని పాలే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోరువెచ్చని పాలు తాగడం వల్ల శరీరం త్వరగా రిలాక్స్ అవుతుంది, మనసు ప్రశాంతపడుతుంది. అదే మరి చల్లగా ఉండే పాలు తాగితే గాఢ నిద్రకు అవసరమైన శారీరక విశ్రాంతి లభించడం కష్టమవుతుంది. వేసవిలో చల్లటి పాలు తాగడం అందరికీ మంచిది కాకపోవచ్చు, కానీ కొన్ని ప్రత్యేక శారీరక పరిస్థితులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి లేదా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు, జీర్ణశక్తి మందగించిన వారు, మలబద్ధకం సమస్య ఉన్నవారు, లాక్టోస్ అసహనం ఉన్నవారు రాత్రివేళ చల్లటి పాలు తాగితే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. వేసవిలో పాలను ఆస్వాదిస్తూనే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే పాలను నేరుగా తాగకూడదు. పాలను ఫ్రిడ్జ్ నుంచి తీసి కాసేపు బయట ఉంచాలి. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత లేదా కొద్దిగా గోరువెచ్చగా మార్చుకొని తాగడం ఉత్తమం. గొంతు, కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఐస్ ముక్కలు వేసినట్లు ఉండే అతి చల్లటి పాలను పూర్తిగా నివారించాలి. ఆరోగ్యకరమైన జీవశైలికి పోషకాలతో పాటు వాటిని తీసుకునే పద్ధతి కూడా ముఖ్యమే. రాత్రిపూట పాలు తాగిన తర్వాత కడుపులో అసౌకర్యంగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా నిపుణులైన డైటీషియన్ లేదా వైద్యులను సంప్రదించి మీ శరీర తత్వానికి తగ్గ ఆహార నియమాలను తెలుసుకోవడం మంచిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.